ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స, చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. హాయ్ హలో వెల్కమ్ టు ఐటీఎం. నా పేరు జకీర్. విశాఖపట్నం నుంచి కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ చేసిన వ్యాఖ్యలు కూటమి కొంప ముంచేటట్టుగా కనిపిస్తున్నాయి. ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు. సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా. అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు. మనకి ఇవాళ 1000 కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితుల్లో మనం లేము. యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి, విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్, అమరావతి ఇది 20 year స్టోరీ. అది వెంటనే చేయలేం. ఆయన చాలా స్ట్రేట్గా చెప్పాడు. ఆయన ఏ మాట కా మాట చెప్పుకోవాలి. భరత్ మామూలుగా చెప్పలేదు. ఏం చెప్పాడు ఆయన? విశాఖపట్నం అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందగలిగిన వసతులున్న సిటీ. సో విశాఖపట్నంకున్న ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వేగంగా అభివృద్ధి చెందగలిగిన పరిస్థితులు ఏవైతే విశాఖపట్నంలో ఉన్నాయో అటువంటి పరిస్థితి అమరావతిలో లేదని చెప్పేశాడు. ఒకవైపు ఏమో కూటమి అంటే టీడీపీ నాయకత్వం కూటమి అంతా కూడా అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతిని మేము అది చేస్తాము ఇది చేస్తాము అని ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో, అమరావతి కోసం ఉద్యమమే సాగించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బాలకృష్ణ చిన్నల్లుడి వ్యాఖ్యలతో అసలు డిఫెన్స్లో పడిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, ఆత్మరక్షణలో నుంచి ఎట్లా బయటపడుతుంది అనేది మనకు తెలియదు. బట్ భరత్ ఏం చెప్పాడు? అమరావతిని అభివృద్ధి చేయాలంటే, అంటే క్యాపిటల్గా అభివృద్ధి చేయాలంటే కనీసం 1000 కోట్లు కావాలి. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కనీసం ఒక 20 ఏళ్ళు పడుతుందని చెప్పాడు. దట్ ఈస్ 20 years స్టోరీ అని కూడా ఆయన అన్నాడు ఇంగ్లీష్లో. అంటే 20 ఏళ్ళు పడుతుంది అమరావతి అభివృద్ధికి, అమరావతి విస్తరించడానికి, అంటే క్యాపిటల్గా. వేరే విశాఖపట్నంలో అటువంటి పరిస్థితులు రాజధానిగా అన్ని అర్హతలు అలాగే అన్ని వసతులు ఉన్న సెంటర్ కనుక విశాఖపట్నం గ్రోత్ ఇంజిన్ అని కూడా ఆయన అన్నాడు. ఆయన వ్యాఖ్యలు టీడీపీతో పాటుగా మొత్తం కూటమినే కలవరపరుస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు. సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా. అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు. మనకి ఇవాళ 1000 కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితుల్లో మనం లేము. యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి, విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్, అమరావతి ఇది 20 year స్టోరీ. అది వెంటనే చేయలేం.